హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు నేను రవ్వ కేసరి చేశాను. సూపర్ టేస్టీతో రవ్వ కేసరి అయితే చేసేసాను ఈరోజు. నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా. చూసారు కదా, ఇప్పటికే చాలామంది చేశారు. నేను లేటెస్ట్గా చేశాను. చూసారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను, పెద్ద స్పూన్తో. రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు కరచినూక. జీడిపప్పు అయ్యి విడిగా వేపుకునే బదులు మనం నూకతో పాటు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఈ కరచినూక వచ్చేసి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకుందాము. చూడండి, పక్కనే వాటర్ పెట్టుకున్నాను నేను. ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ వచ్చేసి నేను పక్కనే వేడెక్కించుకుంటున్నాను. చూడండి, మనకి నూక వచ్చేసి కలర్ వచ్చింది కదా బాగానే. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయాయి, నూక కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ ఇప్పుడు స్పీడ్గా పోయొద్దు, స్లోగా పోసుకుందాము. స్లోగా పోసుకుందాము. నేను 1 కప్పుకి 3 కప్పులు, ఒక కప్పు నూకకి 3 కప్పులు వాటర్ తీసుకుని మరగబెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. చన్నీరు కన్నా వేడి నీళ్ళు వేస్తేనే నూక బాగుంటుంది. బాగా మెత్తబడిపోదు, అలాగని తినేటప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దగ్గర పడిద్దాము ఈ నూకంతా. చూడండి, నూకంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు 1 కప్పు నూకకి 1 కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకుందాము. మళ్ళీ మనకు నూక అన్నది బాగా లూజ్ అవుతుంది, పంచదార వేసాం కాబట్టి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇలా పలుచుకున్నప్పుడే మన దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకుందాము. అది వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము ఒకసారి. ఇప్పుడు పైన మనము ముందు 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి పైకి తేలేంత వరకు వేసుకుందాము. మొత్తం నేను 1/2 కప్ నెయ్యి వేసుకున్నాను. మనకి ఫైనల్లీ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుందాము. చూడండి, ఎంతో సింపుల్గా మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది కదా, సూపర్ టేస్టీతో. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము. చూడండి, మనకి ఎంతో కమ్మగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.